చోటనే వెదుక్కోవాలంటారు పెద్దలు. జనసేన పవన్ కళ్యాణ్ ఆ సూత్రాన్ని నమ్ముకుంటున్నట్లుగా ఉంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ 2 చోట్ల ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ భీమవరం నుంచే పోటీ చేస్తున్నారు. కానీ ఆ నియోజకవర్గం ఆయనకు కలిసి రాదని, అక్కడ ఓడిపోవడం ఖాయమని జన సైనికులు చెబుతున్నారు. పవన్ ను ఎలాగైనా ఓడగొట్టాలని వైసీపీ కూడా పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం పైన ప్రకటన చేశాడు. 2019 ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేసి అక్కడ గెలవాలని నిర్ణయించాడు. గత ఎన్నికల్లో పవన్ కు భీమవరంలో 62,285 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన పులవర్తి రామాంజనేయులకు 54,037 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ కు 70,642 ఓట్లు రాగా ఆయన 8,357 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి టీడీపీ మద్దతుతో పోటీ చేయడం ద్వారా పవన్ గెలిచి అసెంబ్లీలో భీమవరం నుంచి అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈసారి భీమవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను సీఎం జగన్ ఖరారు చేశారు. భీమవరం సభలో ఈసారి రియల్ స్టార్ పైన రియల్ స్టార్ ను బరిలోకి దింపుతున్నానని జగన్ ప్రకటించారు. ఈసారి టీడీపీ జనసేన కలవటం ద్వారా పవన్ గెలుపు ఖాయమని కొందరు చెప్తున్నారు. అయితే పవన్ పైన విజయం ఈసారి వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారుతోంది. భీమవరం వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా జిల్లా టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. తాను భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు స్పష్టత ఇచ్చిన ఆయన టీడీపీ నేతలు సహకరించాలని కోరారు. జిల్లా నేతలు తాము పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పవన్ భీమవరం అసెంబ్లీ పరిధిలోనే ఇంటిని తీసుకుంటున్నాడు. అక్కడే మకం ఉంటానని ప్రకటించేందుకు సిద్ధమయ్యాడు. భీమవరం నుంచి పోటీ చేయడం ద్వారా గోదావరి జిల్లాలో ప్రభావం ఉంటుందని భావిస్తున్నాడు. 2వ స్థానంగా రాయలసీమ నుంచి తిరుపతి అసెంబ్లీ బరిలోకి ఉంటానని సమాచారం. ఇదిలా ఉంటే జనసేనలో చాలా మంది నాయకులు భీమవరం కలిసి రాలేదని చెబుతున్నారు. సాధారణంగా జనసేనకు ప్లస్ పాయింట్ గా ఉండే కాపు సామాజిక వర్గమే ఇక్కడ పవన్ కు మైనస్ కానుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ ను మట్టి కరిపించిన వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్ ది కూడా కాపు సామాజిక వర్గమే. పైగా ఆయన స్థానికంగా అందుబాటులో ఉండే నేత, వివాదరహితుడు. ప్రభుత్వ పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే తప్ప ఆయనకు వ్యక్తిగతంగా నియోజకవర్గంలో నెగిటివిటీ లేదు. పైగా ఒకే సామాజిక వర్గం. దీంతో కాపులు పవన్ కంటే గ్రంథికే ఎక్కువ విలువిస్తారని భీమవరంలో టాక్ నడుస్తుంది. ఈ మధ్య పవన్ భీమవరం వచ్చినప్పుడు పట్టణంలో ర్యాలీకి వెళ్లారు. ఇందులో జన సైనికులు హడావిడే తప్ప ఒక్క నాయకుడు వచ్చాడని ఏ ఇంట్లో నుంచి జనం తొంగి చూడలేదు. కనీసం సినిమా హీరోగా ఆయన క్రేజ్ ఉంటుంది కదా. కానీ జన సైనికులు షేర్ చేస్తున్న వీడియోల్లో కూడా పవన్ చేతులు ఊపుతున్న దృశ్యాలే తప్ప కేరింతలు కొడుతున్న జనం కనిపించలేదు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసినప్పుడే చాలా మంది పెదవి విరిచారు. అదో ప్రత్యేక నియోజకవర్గం అని, అక్కడ రాజులకు కాపులకు పోటీ తప్ప కాపులకు పోటీ ఏంటి అని ప్రశ్నించారు. సొంత జిల్లాలోని పాలకొల్లులో చిరంజీవే ఓడిపోయినా కూడా ప్రజారాజ్యం అభ్యర్థిని గెలిపించుకున్న తాడేపల్లిగూడెం లాంటి సీట్లు అయితే సేఫ్ అని చెప్పారు. అయినా పవన్ వినకుండా వెళ్లి బోర్లా పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడని అంటున్నారు.